హాయ్! పవిత్ర రెసిపీకి స్వాగతం. బాగున్నారండి? అందరూ బాగుండాలి. అందులో మేము ఉండాలి. ఈరోజు పవిత్ర రెసిపీలో మంచి ఐటెం చేసుకుందాము. ఇదిగోండి చూడండి, గోంగూర ఎండ్రాయిలు కూర వండుకుందాము. వీటికి కావాల్సిన పద్ధతులు చెప్తున్నాను. గోంగూర, ఎండ్రాయిలు, 4 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, ఇది ఉప్పు, ఇది పసుపు, కారం, ఆయిలు ఎండి. కూర అంతా అయిపోయాక మనం తాలింపు పెట్టుకోవాలి. ఇదిగోండి, ఎండుమిరపకాయలు ఒక 4, ఇదిగోండి వెల్లుల్లిపాయ రేకలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. కూర తయారు చేసుకుందాము రండి. ఇదిగోండి, స్టవ్ మీద గిన్నె గోంగూర ఉడకబెడుతున్నాను. గోంగూర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసేసానండి. పసుపు వేసాను. ఇప్పుడు కొంచెం కారం కూడా వేసాను. ఇది బాగా ఉడకాలి. ఉడికాక మనం దింపేసుకున్నాక బాగా మ్యాష్ చేసుకుని అప్పుడు మనం తాలింపు పెడతాను, చూద్దరు కానీ. మెత్తగా ఉడకాలి. గోంగూర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, కారం అన్నీ వేసేసాను. ఇది బాగా ఉడికాక దించేసుకుని బాగా మెత్తగా చేసుకుని పోపు పెట్టుకుందాం. ఇదిగో చూడండి, గోంగూర బాగా ఉడికిపోయింది. సరేండి, గోంగూర ఉడికిపోయింది, దించేసాను. ఇలా బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇందాక నేను ఇందులో పసుపు, కారం వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి గోంగూర ఉడకబెట్టాను కదండి. ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాం. ఉప్పు వేసేస్తున్నాను. బాగా కలుపుకున్నాక ఇప్పుడు బాండీ పెట్టుకుని స్టవ్ వెలిగించి బాండీ పెట్టాను. ఇందులో ఆయిల్ పోస్తాను. ఆయిల్ కాగాక మనం పోపు పెట్టుకుందాం. గోంగూర చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు వేసాను. ఎండ్రాయిలు కూడా వేసేసుకుందాం. కడిగి శుభ్రం చేసుకున్న ఎండ్రాయిలు. ఎండ్రాయిలు కూడా వేసేసుకున్నాక ఇక పోపు దినుసులు మొత్తం ఇదిగోండి, గోంగూర ఎండ్రాయిలు కర్రీ తాలింపు పెట్టేసుకుని గిన్నెలోకి తీసాను. చాలా చాలా బాగుంటుంది. ఈ క్లైమేట్స్ ఇలా ఉంది కదా, వర్షంతో ఈ గోంగూర ఎండ్రాయిలు కానీ, గోంగూర పచ్చడిలు కానీ, గోంగూర మటన్ కానీ ఏదైనా సూపర్గా ఉంటుందండి, పుల్ల పుల్లగా. ఇదిగోండి, పవిత్ర రెసిపీ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. గోంగూర ఎండ్రాయిలు చాలా చాలా బాగుంటుంది. బాయ్.